జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను తెలంగాణ గద్వాల్ జిల్లాలోని జోగులాంబ దేవాలయానికి వెళ్తున్నాను. ఈ ఆలయానికి బై రోడ్లో రావాలంటే హైదరాబాద్ నుండి జడ్చర్ల, కొత్తకోట, ఆలంపూర్ ఎక్స్ రోడ్ వస్తుంది. కర్నూలుకి 11 కిలోమీటర్ల ముందే ఆలంపూర్ ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటే 22-23 కిలోమీటర్లో ఆలంపూర్ జోగులాంబ దేవాలయం చేరుకోవచ్చు. ఇక్కడ మనకు దారిలో ఈశ్వరునిది, హనుమంతుని విగ్రహాలు కనబడ్డాయి. అక్కడ ఆగి చూసాము. దానికి ఆపోజిటే మనకు పొగాకు తోట ఉందండి. ఒకసారి చూద్దామని దిగాము. పొగాకు మొత్తం తెంచి ఇలా ఎండకు ఆరబెట్టారు. ఎండకు ఆరిన తర్వాత రైతులు ఫ్యాక్టరీకి పంపిస్తారు. అది మాకు కొత్తగా అనిపించి అందుకే దిగి చూసాము. ఇక్కడికి అలంపూర్కి ఆర్టీసీ బస్సులో కూడా రావచ్చండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సు ఎక్కాలి. టికెట్ కర్నూలు తీసుకోవాలి. ఆలంపూర్ ఎక్స్ రోడ్లో స్టాప్ ఉండదు. మన డ్రైవర్కి చెప్పి రిక్వెస్ట్లో అక్కడ ఆపి దిగాలి. ఇదేనండి జోగులాంబ దేవాలయం కార్ పార్కింగ్. పార్కింగ్కి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. జోగులాంబ అమ్మవారు 18 మహాశక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. ఇక్కడ ప్రధాన ఆలయాలు బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మేశ్వర ఆలయాలు, జోగులాంబ అమ్మవారి దేవాలయం. ఇక్కడ లింగాలు సాక్షాత్తు బ్రహ్మే ప్రతిష్ఠించారట. ఈ లింగాలకు ఆలయాలు 6-7వ శతాబ్దంలో బదామీలు, చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారట. బదామీలు, చాళుక్యులు ఈ ప్రాంతాన్ని దాదాపుగా 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. జోగులాంబ అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉండేదట. 2004లో అమ్మవారికి ప్రత్యేక దేవాలయం నిర్మించారు. 2004లో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. ఇదేనండి అమ్మవారి ఆలయం.
2004లో అమ్మవారి విగ్రహం ఇక్కడ పునర్ప్రతిష్ఠించారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది. ఈ ఆలయం తుంగభద్ర నది తీరాన ఉంది. తుంగభద్ర నది ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కృష్ణానదిలో కలిసిపోతుందండి ఇక్కడ నుంచి. ఈ ఆలయ పరిసర ప్రాంతంలో తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు ఇక్కడ ఉంచారు. చాలా ధ్వంసమయ్యాయి ఈ ఆలయం. చూడండి, నాగదేవత విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందండి, పురావస్తు శాఖ వారిది. ఇక్కడ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు లోపల ఎగ్జిబిషన్లో ఉంచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ టికెట్ కూడా ఉంది, ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. పిల్లలకు 5 రూపాయలు, పెద్దలకు 10 రూపాయలు. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే పంచలింగాల గుడి వస్తుందండి. పంచలింగాల గుడి ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ దేవాలయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి వస్తే కంపల్సరీ వెళ్ళి చూడవలసిన ప్రదేశం. అమ్మవారి దర్శనం అయిపోయిందండి. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మళ్ళీ దర్శన భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.